నమస్కారం. ఇది తెలంగాణ గడ్డ, పోరాటాలకు పురిటిగడ్డ. తెలంగాణ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, 60 ఏళ్ల ఆవేదన, వేలాది మంది అమరుల త్యాగఫలం. అలాంటి మహోన్నతమైన ప్రజాస్వామ్య పోరాటాన్ని నీచమైన భారత్ పాకిస్తాన్ విభజనతో పోలుస్తారా? దేశ అత్యున్నత సభలో కూర్చుని ఒక రాష్ట్ర ఏర్పాటును దురదృష్టకరం అని వ్యాఖ్యానిస్తారా? ఇది తెలంగాణ ఆత్మ గౌరవంపై జరుగుతున్న దాడి. ఇది అమరుల బలిదానాలను విక్రించడమే. ఈ అహంకారపూరిత వ్యాఖ్యలపై మన స్పెషల్ బులెటిన్. తెలంగాణ అంటే త్యాగం, విభజన కాదు, రాజ్యాంగ హక్కు. తెలంగాణ ఏర్పాటు వెనుక ఉంది మత విద్వేషం కాదు, నీళ్లు, నిధులు, నియామకాలు అనే ప్రజాస్వామ్య ఆకాంక్ష. విద్యార్థులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న రాష్ట్రాన్ని దేశ విభజనతో పోల్చడం అంటే తెలంగాణ చరిత్రను రక్తంతో రాసిన వేలాది మంది అమరులను అవమానించడమే. 1977లో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని తీర్మానం చేసింది బీజేపీ పార్టీ కాదా? పార్లమెంట్లో నాడు బిల్లుకు మద్దతు తెలిపి నేడు అదే బిల్లును తప్పుబట్టడం మీ ద్వంద్వ నీతికి నిదర్శనం కాదా? అధికార దాహంతో రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారా? అత్యున్నత సభలో తెలంగాణ ఆత్మగౌరవం గాయపడుతుంటే ఇక్కడి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు. ఢిల్లీ బాసుల ముందు మోకరిల్లి మన గడ్డ గౌరవాన్ని తాకట్టు పెడతారా? మీ నిశ్శబ్దం రేపు మీకు తెలంగాణ ప్రజలిచ్చే తీర్పుకు నాంది కాబోతోంది. ఏ రోజైతే తెలంగాణ ఏర్పడిందో ఆ రోజు నుంచే ఈ రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారింది. ఐటీ ఎగుమతుల్లో, తలసరి ఆదాయంలో, వ్యవసాయంలో అగ్రగామిగా నిలుస్తూ దేశ జీడీపీకి ఇంజన్లా మారాం. అలాంటి అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఈ విశ్వప్రచారమా? గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అంటే పోరాట గాథ. తెలంగాణ అంటే స్వాభిమానానికి ప్రతీక. ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన రాష్ట్రానికి కించపరిచే హక్కు ఎవరికీ లేదు. ఢిల్లీ గద్దెపై ఉన్న, గల్లీలో తిరుగుతున్న తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి చేస్తే ఇక్కడి ప్రజలు సహించరు. మీ రాజకీయ పబ్బం కడుపుకోవడం కోసం మా చరిత్రను వక్రీకరిస్తే అదే చరిత్ర మిమ్మల్ని కాలగర్భంలో కలిపేస్తుంది. If you remember the way the Congress party, the UPA, divided the two undivided Andhra Pradesh into AP and Telangana, it was done the partition of AP and Telangana was done in a worse fashion than the British did the partition of India and Pakistan. This is the kind of legacy they have, Adhyaksha.